రోజు రోజుకు హిందూ ఆలయాలపైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా సికింద్రాబాద్ నడిబొడ్డున ఉన్న న్యూ బోయగూడలోని న్యూ బోయగూడలో ఉన్న అమ్మవారి టెంపుల్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. సికింద్రాబాద్ నడిబొడ్డున ఉన్న న్యూ బోయగూడకు సంబంధించిన అడవి మైసమ్మ అమ్మవారి ఆలయంలో కూడా దుండగులు బీభత్సం సృష్టించారు. ఇక్కడ మనం గుళ్ళోకి ప్రవేశించిన దుండగులు కూడా ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని కూడా తొలగించడం చూసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకోవచ్చు. విజువల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న అడవి మైసమ్మ విగ్రహాన్ని కూడా దుండగులు ఇక్కడ నుంచి తొలగించారు. ఇక్కడ ఉన్న వెండి వస్తువులను కూడా ఆభరణాలు కూడా దుండగులు ఎత్తుకెళ్ళినట్టుగా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే గత 2 సంవత్సరాలుగా దాదాపు 20 గుళ్ళపైన కూడా హిందూ దేవాలయాలపైన కూడా దాడులు జరిగిన సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని దాడులు జరిగినా కూడా ప్రభుత్వం కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి కూడా హిందూ సంఘాలు కానీ హిందువులు కానీ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇక్కడ గుళ్ళో ఉదయం ఇక్కడికి పూజకు వచ్చిన స్థానికులు కూడా ఇక్కడ ఉన్న విగ్రహాన్ని తొలగించడం, అట్లాగే ఇక్కడ ఉన్న గేట్ను కూడా బద్దలు కొట్టి అట్లాగే సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేసి ఇక్కడికి గుళ్ళోకి ప్రవేశించిన దుండగులు ఇక్కడ ఉన్న వెండి ఆభరణాలు కూడా చెల్లిచెదరుగా పడేసినట్టు, అట్లాగే ఇక్కడ ఉన్న హుండీని కూడా ఎత్తుకట్టినట్టు కూడా స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చి ఇక్కడ ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నారు. అయితే ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న గుడికి ఉన్న సీసీ కెమెరాలను కూడా తొలగించి ఇక్కడ గుళ్ళోకి ప్రవేశించినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి కూడా ఇక్కడ స్థానికులను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఇక్కడ వీళ్ళు ఎవరు చూశారు అనేది కూడా తెలుసుకుందాం. ఏం జరిగింది అసలు పొద్దున్న ఉదయం నుంచే గుళ్ళోకి వాళ్ళు ఎట్లా ప్రవేశించారు? గ్రిల్ కూడా ఉంది కదా సార్, మీరు తాళాలు వేసారా లేదా? అసలు తాళం వేయలేవు. ఎప్పుడేదాకా మేము హిందువులం ఉన్నాము, మేము ముస్లిం కాదు. మా దాంట్లో హిందువుల్లో ప్రసిద్ధ మేము మా గుడికి ఎందుకు తాళం వేయాలా? మేము హిందూ తాళంలో ఎందుకు వేయాలా? ఇది ఎన్ని గంటలకు జరిగింది? ఉదయం ఎన్ని గంటలకు జరిగింది? ఎట్లా గుర్తించారు మీరు? 5:40కి జరిగింది ఇది. నేను కూడా జాబ్కి పోతాను. 5:30కి చూస్తున్నప్పుడు అమ్మవారి విగ్రహం లోపల ఉంటే 5:40 ఇక 10-50 ఫీట్ల లోపల పోయింది. అది ఆడు మా సరౌండింగ్లో గాంధీ హాస్పిటల్ ఉన్నది. గాంధీ హాస్పిటల్ పక్కక ఇక 50 నెంబర్ 40 నెంబర్స్ ఉన్నారు. కొంచెం పిచ్చలు ఉన్నారు, కొంచెం తాగి వస్తారు, కొంచెం ఎవరు బయటలో వస్తారు సార్. దాని గురించి ఇప్పుడు ఏం చెప్పలేము. ఎవరు ఎట్లా మంచి ఎట్లా వస్తారో ఏమో తెలవరు. అమ్మవారి గురించి ఏం చూసిరు ఏమో కానీ మాకు తెలియదు. కానీ వచ్చిర్రు చూసిరు, వీళ్ళు తాళం వేసలేరు వేయలేరు అనేసి. ఏవో అమ్మవారి విగ్రహం అంటే ఎండి విగ్రహం అంటే మా ముత్తాలతో ఉన్నది. అది ఎప్పటిదాకా బయట వెళ్ళలేదు. అది ఏంటంటే ఇప్పుడు కొంచెం వచ్చింది, వాళ్ళకి ఏం జరిగిందో ఏమో మాకు తెలియదు. మేము 5:30కి మేము లేచి వెళ్ళిపోతాం మా జాబ్కి. దాని తర్వాత 5:40 లోపలనే విగ్రహం పోయింది. మా విగ్రహం మాకు వచ్చేసింది. పోలీస్ వల్ల కొంచెం కంప్లీట్ చేసిన మాత్రం మాకు వచ్చేసింది. ఎక్కడ దొరికింది విగ్రహం? ఎక్కడ దొరికింది మీకు? మా సికింద్రాబాద్లో మేము కంప్లీట్ చేస్తే దాని తర్వాత చిల్లిగూడ పిఎస్లో మేము కంప్లీట్ ఇచ్చినాం. దాని తర్వాత పక్కన దొరికేసేది. సికింద్రాబాద్ చాలా దూరం అయిపోయింది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో చిల్లిగూడ పిఎస్ నుంచి మాకు విగ్రహం దొరికేసింది. దాని తర్వాత మా విగ్రహం దొరికిన తర్వాత అమ్మవారికి మేము కూర్చోబెట్టి అడిగినామా, అమ్మ ఇట్లా నువ్వు బయట వెళ్ళినామా, మళ్ళీ దేని గురించి అమ్మ ఇప్పుడు మీ పూజలు ఏం చేయాలమ్మ అంటే అమ్మ ఒప్పుకుంటే లేదు. నేను బయట వెళ్ళినా కదా, నాకు నా శాంతి కావాలా, నాకు ఎడలు కావాలా అంటే సరే అమ్మ మేము చూస్తామమ్మా, నీది ఏంది నేను చేస్తామంట. సరే. సీసీ కెమెరాలు లేవా మీ టెంపుల్ చుట్టుపక్కల? ఉన్నాయి. ఎవరన్నా అనుమానాస్పదంగా ఎవరన్నా కనిపించారా? ఉన్నాయి. సీసీ కెమెరాలు ఉన్నాయి. అటాచ్ ఇప్పుడే చూడండి అటు ఉన్నది. సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు ఉన్నాయి. అన్నీ చేసినాము, అన్నీ ప్రసిద్ధంగా చేసినాము. ఇది చాలా రోజుల తర్వాత అన్నీ మంచి. ఇది నేను 100% నేను చెప్తున్నాను. గాంధీ హాస్పిటల్కి ఎవరైనా వస్తురు కదా, అది దేని గురించి వస్తుర్రా? చెద్దళ్ళు వస్తుర్రా, పెద్దలు వస్తుర్రా, ఆమెకి మనుషులకు సంబంధించి వస్తుర్రా, అది దేని గురించి వస్తుర్రా? గాంధీ హాస్పిటల్ అస్సలు సంబంధం మాకు అస్సలు లేదు. మేము ఐడియా కాలనీ మా చిన్నప్పటి చేస్తున్నాము. మేము ఇప్పటిదాకా ఎంత పెద్ద ఇప్పటిదాకా పెద్ద కేసు ఏమేమి జరగలేదు. ఈ ఫస్ట్ ఫేజ్ కేసు ఇది 2016 ఇది ఫస్ట్ కేసు. ఇప్పటిదాకా జరగలేదు. మా ముత్తాతలు పెట్టలేదు. అమ్మవారికి ఎండి ముత్తాత, అది ఒరిజినల్ ఇప్పటిదాకా నల్ల పడలేదు. ఈ అమ్మవారికి తీసుకొని ఇది ఏంది సార్, దేని గురించి ఇంట్లో
మేము పోలీసులు కూడా ఏం నేను చెప్తున్నాం, మేము కేసు పెట్టినాము పాపం వాళ్ళు కూడా మాకు తెచ్చి పెట్టిర్రు. ఇప్పుడు మాకు అప్డేట్ ఇచ్చిర్రు, మేము పెట్టేసినాము, దాని గురించి పెద్ద పూజలు చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. ఎగ్జాక్ట్ గాంధీ హాస్పిటల్లో ఏమో చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరు వస్తారు కానీ మా బస్సులో వస్తురు, అది దేని గురించి వస్తారో మాకు అర్థమవుతుంది. మీరు ఎప్పుడు గుర్తించారు విగ్రహం పోయిందని? ఎక్కడ దొరికింది? ఏ పొజిషన్లో 10 దొరికింది? మినిట్స్లో నాకు ఇంటర్మిషన్ వచ్చిందండి. విగ్రహం ఇట్లా కులగొట్టరని వచ్చింది, హిందూ తుర్క వాళ్ళు తీసేసిరని వచ్చింది. అందుకని ఇక్కడ దాకా వచ్చినాం మేము. ప్రతి ఒక్కరు హిందువులు ప్రతి ఒక్కరు తరలి రావాల్సింది ఇక్కడికి. హిందువులు ఒక్కరు తరలి రావాల్సింది ఇక్కడికి. ముత్యాలమ్మ గుడి ఇష్యూలో కూడా తుర్కన్ విగ్రహం ధ్వంసం చేస్తే తుర్కులని వాడిని మెంటల్ చేసేసింది. ఇక్కడ కూడా వీడిని మెంటల్ చేద్దామని చూస్తుండ్రు పోలీసు వాళ్ళు. వాడు ఇక్కడ దాకా రావాలి, వచ్చి అమ్మవారి దగ్గర క్షమాపణ తీసుకోవాలి, ఎట్లైనా తీసుకొని ఇంకొకసారి వేయొద్దు అన్న మాదిరి క్షమాపణ తీసుకొని పోవాడు. అంతే. పోలీసు అంటే పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు కేసు పెట్టారు. విగ్రహం కూడా పోలీస్ స్టేషన్లో ఉంది, ఇంకా తీసుకురాలే. వాడు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. వాడు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఏమో అంటున్నారు పోలీస్ వాళ్ళు. వాడు మంచోళ్ళు, అందరు తుర్కులు అందరు మంచోళ్ళే. కాకపోతే వాడిని ఇక్కడ దాకా అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు మెంటల్ చేస్తున్నారు. వాడిని ఎందుకు చేస్తున్నారు అర్థమవుతలే. ఇప్పుడు వాళ్ళ దర్గా దగ్గర పోయి మేము నా దర్గా గుల కొడితే వాళ్ళు ఊకుతారా? ఊకరు కదా. మెంటల్లో కేవలం హిందూ గుళ్ళే కనిపిస్తున్నాయా? బయట ఉన్న దర్గాలు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ ఎందుకు కనిపిస్తున్నాయి? వాళ్ళకి అదే అనిపిస్తలేదు. ఎందుకు మా హిందూ టెంపుల్ పైన అటాక్ చేస్తుర్రు వాళ్ళు? మా హిందూ టెంపుల్లో అటాక్ చేస్తే మాత్రం ఎవ్వరు నూకనే లేదు. ఎంతమంది తుర్కులైనా సరే, ఎంతమంది నరికి పడేస్తాం నా హిందూ తోలికి వస్తే. చెప్పండి. ఇప్పుడు మొన్న 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే 20 టెంపుల్ల పైన కూడా దాడులు జరిగి ఇట్లా ధ్వంసం చేయడము, విగ్రహాలు ఎత్తుకోవడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు కూడా స్పందించలేదు. అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్. ఇది ఎప్పటికి గుర్తుపెట్టుకోండి. మన తెలంగాణలో తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నంత రోజులు ఇటువంటిది అయితేనే ఉంటుంది. ఎందుకంటే పోలీసు వాళ్ళు అందరూ వాళ్ళ మనుషులే. గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్టే ఇంటరు. ధ్వంసం అనేది కూడా వాళ్ళు చెప్పినట్టే అవుతుంది. పిచ్చోడు కూడా వాళ్ళు చెప్పినట్టే అవుతుంది. ఇది ఎప్పటికీ ప్రభుత్వం పడిపోయే వరకు ఇలానే ఉంటుంది. మనము కాలు చేతులు కడుక్కొని ఇట్లనే ఉండాలి, గాజులు వేసుకొని ఉండాలి మనం హిందువులం అందరం, అంతే. మరి ఎందుకు స్పందిస్తలేరు హిందువులు? ఎన్ని దాడులు జరిగినా కూడా హిందువులు అంటే ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాకపోతుంది. ఎంత ఒత్తిడి చేసినా కానీ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కదా, పోలీసు వాళ్ళు వాళ్ళ చేతిలో ఉంది కదా. మనం ఏం చేయగలుగుతాం? మనం ఏం చేయలేం కదా. ఎంత చేసినా ఏం చేయలేకపోతున్నాం మనం. ప్రజోద్యమాలతోటి ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ముత్యాలమ్మ గుడి కాడ అంత పెద్ద ఉద్యమం అయినా కానీ ఏమైనా కానీ ఏం చేసిర్రు? లాస్ట్కి వచ్చిర్రు, ఆ శ్రీ గణేష్ ఎమ్మెల్యే వచ్చిండు, కాంప్రమైజ్ చేసిండు. పోలీసులు వచ్చిర్రు, కాంప్రమైజ్ చేసిర్రు. ఆయన వలగొట్టిన ఆయనకు మెంటల్ అని చెప్పిర్రు, పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. ఆయన ఏడపోయిండో మనకి ఇప్పటిదాకా పత్త లేకుండా పోయిండు. ఈయన కూడా వలగొట్టిన ఆయన కూడా మెంటలే అంట. ఈ ముండ కొడుకులు మొత్తం మెంటల్ నా కొడుకులు ఉంటారా వీళ్ళు? ఈ ముస్లిం నా కొడుకులు మొత్తం మెంటల్ గాళ్ళు ఉంటారా? చెప్పండి, మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని కానీ, ఇటు పోలీసులు అంటే ఏం లేదండి. ఇప్పుడు మనకు ముఖ్యంగా తెలిసిందే కదా, ఇదే గత సంవత్సరంన్నర ముందు కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర మన దుర్గామాత అయినప్పుడు కూడా ఒకటి సేమ్ ఇదే వచ్చి అమ్మవారు జరిగినప్పుడు అమ్మవారిని వివస్త్రీకరణ చేసి వాడు పారిపోతే వాడిని పట్టుకొని వాడిని ఏమన్నారు, వాడు కూడా పిచ్చోన్లాగా ముద్రేసారు. మనం రీసెంట్లీ ముత్యాలమ్మ గుడి, మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది, ముత్యాలమ్మ గుడి, ఒక నిమిషం, ముత్యాలమ్మ గుడి దగ్గర కూడా ఇదే సంబంధం అనమాట. పొద్దున పబ్లిక్ ముందు 4 గంటలకు పట్టుకున్న తర్వాత కూడా వాడు పిచ్చోడని ముద్రేశ్వరు తప్పితే వాడు ఇప్పుడు మీరన్నా ఒకసారి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను, వీళ్ళందరూ పట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాడు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారా? లేరు కదా. వాళ్ళు బయటనే తిరుగుతున్నారు వాళ్ళు. మనకు రీసెంట్లీ జరిగిన సఫిల్గూడ ముత్యాలమ్మ కట్టమైసమ్మ దగ్గర కూడా మనము అమ్మవారికి నైవేద్యం ఎక్కించే దగ్గర ఎక్కడైతే మనము వాడు మలమూత్ర విసర్జన చేసిండు, అట్లాంటివన్నీ పట్టుకున్నప్పుడు కూడా మళ్ళీ ఏం చెప్పారు? సేమ్ ఇదే విషయం. సో ప్రభుత్వానికి హిందువులు అవసరం లేదు, ఓకే. సో కేవలం వాళ్ళకు ఓట్ల కోసమే ఇదంతా జరుగుతూనే ఉంటుంది అన్నమాట ఇక్కడ. రైట్. అంటే గత 2 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే 20 టెంపుల్ల పైన కూడా దాడులు జరిగిన సంఘటనలు మన హైదరాబాద్లోనే జరిగాయి. అయితే మొన్న ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి చూసుకుంటే పురాణాపూల్, అట్లాగే చాదర్గఢ్, అక్కడ దాదాపుగా 20 టెంపుల్ల పైన కూడా దాడులు జరిగినా కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళని పట్టుకుంటున్నారు, కానీ వాళ్ళని ఒక మెంటల్లీ డిజాస్టర్ అంటే పిచ్చోల్లాగా ముద్ర వేసి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళపైన నామాత్రమైన కేసులు పెడుతున్నారు. ఇప్పటివరకు కూడా ఒక్కరికి కూడా చట్టపరమైన శిక్ష పడింది లేదు. వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కూడా ఇక్కడున్న హిందూ సంఘాలు కానీ హిందువులు కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా కనీసం హిందువులు అనేటి వాళ్ళు కూడా ఇప్పటి
ఇప్పటివరకు కూడా ఎట్లాంటి దాడులు జరిగినా కూడా వాళ్ళు స్పందించడం లేదు కాబట్టి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ హిందూ బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వాళ్ళు ఎవరైతే టెంపుల్ పైన దాడి చేస్తున్నారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హిందువులు కానీ హిందూ సంఘాలు కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బోయిగూడ, సికింద్రాబాద్.